నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. పూర్తి ద్వారా మరి భర్త చనిపోయినటువంటి స్త్రీలకు మీరెవరూ కూడా క్షవరం చేయకూడదు అని వాళ్ళందరినీ కూడా సంస్కరించినటువంటి గొప్ప చక్రవర్తి ఛత్రపతి సాహు మహారాజ్. అదేవిధంగా అంటరాని తన నిషేధ చట్టాన్ని చేసిండు ఛత్రపతి సాహు మహారాజ్ గారు. వడ్డీ వ్యాపార నిషేధ చట్టాన్ని చేసిండు ఛత్రపతి సాహు మహారాజ్ గారు. వారసత్వపు హక్కులు ఎలా ఉండాలి, పూర్వీకుల ఆస్తులలో ఎవరెవరు లీగలైజ్ అనేది కూడా అధ్యయనం చేసి హిందూ లాను కూడా డెవలప్ చేసిండు ఛత్రపతి సాహు మహారాజ్ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే తన యొక్క 28 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఒక 2000 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరివర్తనను తీసుకొచ్చిండు ఛత్రపతి సాహు మహారాజ్ గారు. అదేవిధంగా బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి యువరాన్ని కూడా ఇలా ఛత్రపతి సాహు మహారాజ్ గారు చేస్తున్నటువంటి పరిపాలనా విధానాన్ని కొనియాడుతూ అనేక అనతి కాలంలోనే తను సాధిస్తారన్నట్టుగా మరి సాహు మహారాజ్ గారు కూడా తను 45 సంవత్సరాలు మాత్రమే జీవించి మన నుంచి భౌతికంగా దూరమైనటువంటి సందర్భం ఇలా ఛత్రపతి సాహు మహారాజ్ గారు. కాబట్టి మిత్రులారా, ఇలా సాహు మహారాజ్ గారు గాని ఛత్రపతి శివాజీ గాని బ్రాహ్మణుల చేతుల్లో అవమానాలను ఎదుర్కొన్నటువంటి వాళ్ళే. కానీ ఈ సమాజంలో ఇప్పటికీ కూడా బ్రాహ్మణాధిపత్యమే ఇవాళ ఈ వ్యవస్థను డామినేట్ చేస్తూ నడిపిస్తా ఉన్నది. మరి గౌతమ బుద్ధుడి నుంచి మొదలుకుంటే ఇవాళ ఉన్నటువంటి మాన్యవర్ కాంశీరామ్ గారి మూమెంట్ దాకా ఇవాళ బ్రాహ్మణాధిపత్యాన్ని, బ్రాహ్మణ విధానాలను, బ్రాహ్మణీయ భావజాలాన్ని ఎదుర్కోవడానికి మహానుభావులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసింది. ఇలా ఆ రకమైనటువంటి త్యాగాల వల్ల ఇలా బహుజన ఉద్యమం అనేది ఒక రాజ్యాధికార దశకు వచ్చినటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. ఉద్యమం అనేది ఒక రాజు కాబట్టి అత్యంత వేగంగా విద్యా ఉద్యమాన్ని నడపగలిగాడు. మరి పూలే నడపలేనటువంటి విద్యా ఉద్యమాన్ని సాహు మహారాజ్ గారు బలంగా నడపగలిగాడు. ఎందుకు అంటే మహాత్మా పూలే చేతిలో అధికారం లేదు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఛత్రపతి సాహు మహారాజ్ గారి చేతిలో రాజ్యాధికారం ఉన్నది. మరి ఆయన ఎప్పుడు కూడా కలగన్నాడు, ఈ సమాజంలో విద్యను దూరమైన కులాలకు విద్యను అందించాలి, అదేవిధంగా కులరహిత సమాజాన్ని నిర్మించాలని ఛత్రపతి సాహు మహారాజ్ గారు ఎన్నో సార్లు కలలుగని ఆయన కలలను సాకారం చేయడానికి అలాంటి సామాజిక పరివర్తన ఉద్యమాన్ని బలంగా నడపగలిగిండు ఒక రాజు హోదాలో ఛత్రపతి సాహు మహారాజ్ గారు. కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిబా ఫులే ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం ఛత్రపతి సాహు మహారాజ్ ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం ఛత్రపతి సాహు మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిబా ఫులే ఆలోచన విధానాన్ని, ఆచరిద్దాం మాన్యవర్ కాశీరామ్ గారి పని విధానాన్ని, ఆచరిద్దాం మాన్యవర్ కాశీరామ్ గారి పని విధానాన్ని, వర్ధిల్లాలి బెహెన్జీ కుమారి మాయావతి గారి నాయకత్వం, సాధిద్దాం తెలంగాణలో బహుజన రాజ్యాన్ని, సాధిద్దాం తెలంగాణలో బహుజన రాజ్యాన్ని, వర్ధిల్లాలి బహుజన రాజ్యాధికార పోరాటాలు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.